హాయ్ గాయ్స్! అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరెప్పుడైనా సరే కార్ లైసెన్సు, బైక్ లైసెన్సు, షాప్ లైసెన్స్ అనేది మీరు చూసే ఉంటారు. ఇంకో విషయం ఏందంటే ఇదొచ్చేసేసి ఫిషింగ్ చేయుటకు ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ అనమాట మత్స్యకారులకు. ఇలా ఉంటదనమాట. మత్స్యకారుల లైసెన్స్ అనేది చేపలు పట్టడానికి లైసెన్సు. ఎప్పుడైనా చూసుంటే కామెంట్ అయితే చేయండి. చూడకపోతే ఇలా ఉంటదనమాట. చూడండి, చూసేయండి. ఓకేనా? ఇది అప్లై చేసినందుకు నాకు 500 అయితే అయినియనమాట. దీన్ని అప్లై చేయుటకు ఏం డాక్యుమెంట్లు అవసరం అవుతాయి అనే దాని గురించి చెప్తాను వినండి. ఒకసారి వచ్చేసేసి రేషన్ కార్డ్ అనమాట, ఆధార్ కార్డు, 2 ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నారు. అది లేని పక్షాన స్కూల్ సర్టిఫికేట్ అయినా పర్వాలేదన్నారు. నాకాడ స్కూల్ సర్టిఫికేట్ ఉంది, అది ఇచ్చాను. ఇది వచ్చేసి ఏందంటే పాత లైసెన్స్ అనమాట, మా ఫాదర్‌ది. చూసారు కదా! ఆయనదనమాట, మా ఫాదర్‌ది. ఆయన వచ్చేసేసి చానా సంవత్సరాలైతే అయ్యిందనమాట లైసెన్స్ తీసుకొని. ఓకే. ఇప్పుడు పాత లైసెన్స్‌కి, కొత్త లైసెన్స్‌కి తేడా అయితే చూడండి. పాత లైసెన్స్ అలా ఉండేది. కొత్త లైసెన్స్ ఇలా ఉండేదనమాట. ఇప్పుడేందంటే పాత లైసెన్స్ వాళ్ళు పేపర్ మీద రాసి ఇచ్చేసి సైన్ పెట్టేస్తాడు ఇన్స్‌పెక్టరు. అది ఇచ్చేస్తారు మనకి. ఇప్పుడేందంటే అట్లా కాదంట. పైకి పోవాలంట పేపరు. అప్లికేషన్ పైకి పోయి వాళ్ళు సంతకం పెట్టి ఇక్కడ ఫ్యాక్స్ పంపిస్తే ఆ ఫ్యాక్స్‌ని తీసి మనకిస్తారంట. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఓకేనా? ఫుల్ వీడియో అయితే డెడికేటెడ్‌గా చేశాను. మన ఛానెల్‌లో ఉంది, చూడండి.